అలా లైవ్ పెట్టేసి నేను సినిమా నడిపిస్తా 3 hours. ఆఫ్టర్ సినిమా అయిపోయి బయటకు వచ్చినా డిలీట్ చేసేస్తా వీడియో. సో హాయ్ నమస్తే అందరికీ. సో పుష్ప అంటే ఫైర్ అనుకుంటున్నావా? కాదు, వైల్డ్ ఫైర్ అనేది ఇప్పుడు చూపిస్తుండు. నా సిటీలోనే కాదు, ఇండియాలోనే ద మోస్ట్ అవైటెడ్ టాపిక్ అండ్ మూవీ అని చెప్పొచ్చు మనం పుష్ప గురించి. రీసెంట్గా మనకు ఎలక్షన్స్లో అల్లు అర్జున్ అన్న గారు అయితే వైసీపీ పార్టీకి చెందిన తన ఫ్రెండ్కి వెళ్ళి సపోర్ట్ చేయడం జరిగింది. సో చాలా కాంట్రవర్సీ నడిచింది దాన్ని. సో ఇదంతా అయిపోయిందనగా ఇప్పుడు పుష్ప అయితే ట్రైలర్ రిలీజ్ అయింది. ఎవరైతే తన ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళారో సో తను ఒక ట్వీట్ చేయడం జరిగింది, ఫైర్ బాగుంది అని చెప్పి. అండ్ దాంతోపాటు ఒక చిన్న ఏంటంటే మన చిప్స్ ప్యాకెట్ల మీద అవన్నీ ఉన్నాయి కదా, ఫైర్ అని ట్వీట్ చేయడం జరిగింది. సో దానికి బన్యాన కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఇది కొద్దిగా నాకు ఇష్టమైతే వెళ్తా, నా అనుకున్న వాళ్ళకి చూపించుకోవాలి, సో నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్తా అని సో మన బన్యాన్న మరోసారి నిరూపించు. సో మా క్యాజువల్గా అంటే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నారు. కిరణ్ అబ్బవరం అన్న కానీ, రాజమౌళి గారు కానీ, చాలామంది హీరోయిన్స్ కీర్తి సురేష్ కానీ, డైరెక్టర్లు అట్లా అందరు ట్వీట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ రిప్లై ఇస్తున్నాడు. సో తన ఫ్రెండ్ అయిన వైసీపీకి చెందిన తను కలవడానికి సో తను కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో దానికి కూడా రిప్లై చేయడం జరిగింది. సో ఇది బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో. ఇంతమంది మెగా ఫ్యాన్స్ ట్విట్టర్ అంటే మన రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అంట, వాళ్ళు ట్విట్టర్లో ఇట్లా పెట్టుకుంటున్నారు. ఏంటంటే నడిపిస్తా 3 hours. ఆఫ్టర్ సినిమా అయిపోయి బయటకు వచ్చినా డిలీట్ చేసేస్తా వీడియో. అట్లా నేను 1 o'clock షోకి, 4 o'clock షోకి, 9 o'clock షోకి మొత్తం 10 అకౌంట్లు క్రియేట్ చేసుకున్నా ట్విట్టర్లో. 1 o'clock షో మార్నింగ్, నెక్స్ట్ 4 o'clock షో, దాని తర్వాత మార్నింగ్ 10 o'clock షో. ఫస్ట్ రోజు యూట్యూబ్ ఛానల్లో అన్ని లైవ్లు పెట్టేస్తా, టార్గెట్ పుష్ప 2 అని టీం పెట్టుకుంటా, మీరు అందరు సపోర్ట్ చేస్తారా, థియేటర్లో లైవ్ పెట్టేస్తాను అది అని అంటారు. సో వాళ్ళకి ఆల్రెడీ జీర్ణించుకోలేకపోతున్నట్టున్నారు. సో చూద్దాం ఎంతవరకు ఏం చేస్తారో. ఏం చేసినా పుష్ప రూల్ అనేది చూపిస్తాడు, చూస్తారు మీరు. December 5th ప్రతి ఒక్కరికి మళ్ళీ ఆల్రెడీ ట్రైలర్తోనే సగం సమాధానం ఇచ్చేసినాం. ఆ మందితోనే మీకు షేక్ అయిపోయినట్టుంది. సో ముందుంది ముసల పండగ, 5వ తారీఖు దగ్గరలోనే ఉంది. మీరు ఎన్ని యూట్యూబ్లో పెట్టినా, ఎన్ని లైవ్లు పెట్టినా సినిమా రేంజ్ ఏందో మాట్లాడదాం. తర్వాత టైం ఉంటుంది, మీరు చూస్తారు, మేము చూస్తాం. సినిమా ఏందనేది చూపిద్దాం. కంటెంట్తో మీ ముందుకు వస్తాను, తగ్గేదేలే.